హలో అండి. నమస్తే. ఈరోజు నేను ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? విచ్ ఈస్ బెస్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టీన్ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి బ్రాంచ్. సో, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే పిక్ పైన వెంటనే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అవుతది. ఎయిదర్ ఆన్ ద డే 4 ఆర్ డే 6 బేస్డ్ ఆన్ విచ్ డే ఆఫ్ ఎంబ్రియో బట్టి మీకు వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతది. అది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనమాట. ఫ్రోజన్ అనేది మీకు పికప్ అయిపోయి ఎంబ్రియో రెడీ అయిపోయిన తర్వాత ఫ్రీజ్ చేసేస్తాం. దాని తర్వాత మీకు లైనింగ్ అనేది రెడీ చేసుకొని అప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయడం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనమాట. సో, ఫ్రోజనే బెస్టా? ఫ్రెషా బెస్టా? అంటే కొన్ని పేషెంట్స్‌కి అంటే వాళ్ళకి ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి, వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్ బట్టి కొందరికి ఫ్రెష్ అండ్ దెన్ లైనింగ్ అదన్నీ చూసుకొని కొందరికే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ మనం చేయొచ్చు. కొందరికే ఎస్పెషల్లీ నీటిబుడులు ఉన్న వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి సేమ్ వాల్యూస్ ఈటు వాల్యూస్ బట్టి కొందరికి మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఆల్వేస్ ఫ్రోజన్‌కే సక్సెస్ రేట్ బెటర్ అంటాం. ఎందుకంటే మీరు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళినప్పుడు మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏం మేజర్‌గా ఉండవు. క్లీన్‌గా అంటే మీరు డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి కరెక్ట్‌గా హార్మోన్ వాల్యూస్ అన్నీ చూసుకొని ముందు వెళ్తామనమాట. దానివల్ల మీకు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటారు. బట్ ఇండికేటెడ్ పేషెంట్స్ అంటే ఎవరికే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయాలని కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆల్మోస్ట్ ద సక్సెస్ రేట్ అనేది ఈక్వలే అండి. లైక్ మనకే బట్ ఎవరికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయాలి, ఎవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయాలి అనేది మనకి ఫస్ట్ మనము డిసైడ్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఆల్మోస్ట్ సేమ్ సక్సెస్ రేటే ఉన్నాయి. మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండవు. మెయిన్ థింగ్ ఈస్ పేషెంట్ ప్రొఫైల్. పేషెంట్ ప్రొఫైల్ చూసుకొని వీ క్యాన్ డిసైడ్ ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్. సో, ఇదే నేను చెప్పాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ హావ్ గివెన్ ఎ లిటిల్ హింట్ టు యూ. థాంక్ యూ.